హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ప్రత్యూష. విశ్వంబర ఈ సినిమా గురించి చిరు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు గత ఏడాది నుంచి. అయితే ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు పోస్ట్పోన్ అయింది. మళ్ళీ కూడా ఇప్పుడు పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చాలా న్యూస్లు వస్తున్నాయి. అలాగే ఒకవేళ పోస్ట్పోన్ అయితే ఎప్పటికైంది, అసలు ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవబోతుంది, అసలు ఎందుకు పోస్ట్పోన్ అయింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇప్పుడు దీని గురించి కొన్ని అప్డేట్స్ కూడా వచ్చినట్టున్నాయి. అసలు ఈ అప్డేట్స్ ఏంటి అని కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి శ్రీనివాస్ మాట్లాడి అన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అయితే విశ్వంబర ఈ సినిమా గురించి నేను చెప్పినట్లే చిరు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా స్పెషల్ మూవీ ఇది. నాకు తెలిసి 158th మూవీ అనుకుంటాను, అనిల్ రావుపూడి కార్ తో కాకుండా. అయితే ఈ సినిమా లాస్ట్ ఇయర్ రావాల్సింది సార్. మళ్ళీ ఈ ఇయర్ సంక్రాంతికి అన్నారు, అది కూడా పోస్ట్పోన్ అయింది. సమ్మర్ అన్నారు, అది పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు అక్టోబర్ అన్నారు, అక్టోబర్ లో కూడా పోస్ట్పోన్ అని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే అసలు ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే అప్పుడు గేమ్ చేంజర్ రావడం, దీనికి ముందు గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశారు. దానికి విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకొంచెం క్వాలిటీగా ఉంటే బాగుందని ఫీడ్బ్యాక్ వచ్చింది అనమాట. సో దాంతో కొంచెం వర్క్ మరింత ఫోకస్ గా మరింత క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో సంక్రాంతికి రిలీజ్ అయితే చేయలేదు. అట్లీస్ట్ సమ్మర్ కి వస్తుంది అనుకున్నారు. ఈ సమ్మర్ లోనే విశ్వంబర వస్తుందేమో అనుకుని అన్నారు. యాక్చువల్ గా May 9 రిలీజ్ అవుతుందేమో అనుకున్నారు. May 9 జగదేక్ వీరుడు వస్తుంది రిలీజ్ అయిన రోజు అనమాట. అంటే అది ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే కదా. మళ్ళీ అలాంటి ఒక మ్యాజికల్ డేనే ఇది రిలీజ్ చేయాలేమో అని అనుకున్నారు. అయితే అప్పటికి ఇంకా వర్క్ కంప్లీట్ కాకపోవడంతో పోస్ట్ పోన్ చేశారు. అట్లీస్ట్ ఇది June, July వస్తుందేమో ఒక ప్రచారం జరిగింది. ಆದರೆ రీసెంట్ గా అయితే అక్టోబర్ లో వస్తుంది, October 17 అంటూ ప్రచారం జరిగింది. మా సోషల్ మీడియాలో అయితే కూడా వైరల్ అయింది. అట్లీస్ట్ దీపావళికి కన్ఫామ్ గా విశ్వంబర వస్తుంది అన్నట్టుగా అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా ఇప్పుడు ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు ఈ సినిమాకి సంబంధించి. ఈ సమ్మర్ లో నెక్స్ట్ ఇయర్ 2026 సమ్మర్ లో విశ్వంబర సినిమా రాబోతుంది. అంటే ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలి. అలాగే సమ్మర్ లో అంటే ఇందులో పిల్లలకు సంబంధించిన కూడా పిల్లలు కూడా థ్రిల్ ఫీల్ అయ్యేలాగా పిల్లలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అందుకని అందరూ ఫ్యామిలీ అంతా చూడడానికి, పిల్లలందరూ చూడడానికి అనువుగా ఉండే సమ్మర్ లో సినిమా రిలీజ్ చేయబోతున్నట్టుగా ఆయన చెప్పారు అన్నమాట. ఓకే, అంటే ఈ సమ్మర్ లో మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ మొత్తం కూడా డబల్ చేసి నెక్స్ట్ సమ్మర్ కి అయితే ఇస్తున్నారు అనమాట. అసలు ఎందుకంటే ఇన్నిసార్లు ఇయర్ లో ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అవడానికి గల రీజన్స్ ఏంటి సార్? సెకండ్ హాఫ్ అంతా కూడా ఇది విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ అన్నమాట. ఓకే, ఇది ముల్లోకాలు సంబంధించిన కథ. అంటే 3 లోకాలను కూడా ఒక్కొక్క లోకం చూపించబోతున్నారు. ఇప్పుడు అంతా ట్రెండ్ చూస్తున్నాం కదా, ఒక వరల్డ్ బిల్డ్ చేయడం, కొత్త ప్రపంచం చూపిస్తున్నారు. సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక రెగ్యులర్ కథలు కాకుండా ఇప్పటివరకు ఎన్నో కథలు వచ్చినాయి, ఎన్నో సినిమాలు చూసాం, ఓటీటీస్ వచ్చినాయి. దీని వలన కూడా ఒక వరల్డ్ సినిమా అన్నది ఆడియన్స్ కి చాలా చేరువలో దగ్గరలో ఉంది. దగ్గర అయిపోవడంతో ఒక థియేటర్ రప్పించి ఆడియన్స్ సాటిస్ఫై చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఓన్ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే. ఒకప్పుడు మిగిలిన ఎంటర్టైన్మెంట్స్ ఏమి లేవు. ఇప్పుడు మనిషి చాలా ఎంటర్టైన్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అవును, అంటే సాధారణంగా ఉంటే ఎవరు కూడా చూడడానికి ఇష్టపడట్లేదు. ఓటీటీలు ఉన్నాయి కదా, అంతంత టికెట్స్ పెట్టి ఎందుకు వెళ్ళాలి అని ఇంకా కొత్తగా ఉంటేనే ట్రై చేస్తున్నారు. కొత్తగా ఉంటేనే అంటే థియేటర్కి వెళ్ళాలంటే మామూలు నార్మల్ రెగ్యులర్ సినిమాకి ఓటీటీలో చూద్దామని అనుకుంటారు. అవును, థియేటర్కి వెళ్ళి మరి ఆ ఎక్స్పీరియన్స్ చేయాలంటే అది ఒక పెద్ద సినిమా అయి ఉండాలి, భారీ బడ్జెట్ అయి ఉండాలి, ఒక భారీ విజువల్స్ అయి ఉండాలి. డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ విజువల్ థియేటర్ కొన్ని సినిమాలు ఉంటాయి, ఈ థియేటర్ లోనే చూడాలన్నమాట. అటువంటి సినిమా ఇది కూడా ఒక విజువల్ ఫీస్ట్ గా ఒక కొత్త లోకాలను పరిచయం చేస్తున్నాడు మల్లిడి వశిష్ఠ. విశ్వంబర అనేది కూడా ఒక కొత్త లోకం అదురు క్రియేట్ చేశాడంట. ఒక లోకం పెట్టి దానికి ఒక విశ్వంబర అని చెప్పి అక్కడ ఏం జరుగుతుందో అంతా కూడా చాలా కొత్తగా చూపిస్తున్నాడు. సో అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంది. ఓకే, అయితే ఆల్రెడీ ఈ రోజు చిరంజీవి గారు ఒక స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేసిన తెలుస్తుంది. అలాగే ఈ రోజు ఈవినింగ్ టీజర్ కూడా రాబోతుంది అంటూ కూడా వార్తలు వస్తుంది. మరి దాని గురించి నేను చెప్తారా? అదే ఆయన స్పెషల్ వీడియోలో అందరూ కూడా అక్టోబర్ అనుకుంటున్నారు, లేకపోతే ఇయర్ సెప్టెంబరా అక్టోబరా ఇలా కన్ఫ్యూజన్ ఉంది. అలాగే అదే నెక్స్ట్ అనిల్ రావుపూడితో సినిమా చేస్తున్నారు కదా, యాక్చువల్ అది సంక్రాంతి కానీ ముందు నుంచి అనౌన్స్ చేశారు. అది దాని తర్వాత ఇది వస్తుందా, లేకపోతే దీని తర్వాత అది వస్తుందా, అది 2 సినిమాల మధ్య తక్కువ గ్యాప్ ఉంటే ఇబ్బంది కదా ఫ్యాన్స్ కైనా. చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే థియేటర్ దగ్గర ఫ్యాన్స్ అందరూ చాలా హడావుడి చేయాలి, వాళ్ళు బ్యానర్లు కట్టాలి, హడావుడి ఎంత ఉంటుంది వాళ్ళకి. కొంచెం గ్యాప్ ప్లస్ ఆడియన్స్ కూడా ఒక సినిమా చూసిన మళ్ళీ ఇంకోసారి ఆ సినిమా చూడడానికి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటే బాగుంటుందని. సో అందువలన 2 months గ్యాప్ లో 2 సినిమాలు వస్తాయి రావాలి, చాలా కన్ఫ్యూజన్
న్యూస్ చూస్తున్నాం మనం 2-3 రోజుల నుంచి 4-5 రోజుల నుంచి కూడా. అవును. చిరంజీవి గారు 2 సినిమాలకి గ్యాప్ ఎక్కువ ఉంటుందా లేదా ఇలా రకరకాల ఆలోచించి చిరంజీవి గారు ఒక మంచి నిర్ణయం సమ్మర్ లో రిలీజ్ చేస్తే బాగుంటుంది, దీంట్లో పిల్లలకి అందరికీ చూడాల్సిన సినిమా కాదు కాబట్టి సమ్మర్ అయితే బాగుంటుందని చెప్పి, పైగా అప్పటికి కూడా చాలా టైం కూడా దొరుకుతుంది. ఈ విఎఫ్ఎక్స్ వర్క్ ఒక అవుట్పుట్ రావాలంటే చాలా కష్టపడాలి. ఎక్కడెక్కడో విదేశాల్లో కూడా దీనికోసం వర్క్ చేస్తుంటారు అన్నమాట. సో అందువలన వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉందంటే ఈ విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ అవడం వలన మనం డెడ్ లైన్ టైం పెట్టుకొని రిలీజ్ చేసి అంటే ఇబ్బంది. అది ఆ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుద్దో అప్పుడు దాన్ని బట్టి మనం రిలీజ్ డేట్ ఫైనల్ చేసుకుంటే అది మంచి అవుట్పుట్ వచ్చడానికి అవకాశం ఉంటుంది. పైగా వాళ్ళ మీద కూడా ప్రెషర్ కూడా తగ్గుతుంది. వాళ్ళు ఇప్పుడు పలానా డెడ్ లైన్ పెట్టేసి ఈ టైం రిలీజ్ చేసేసేయాలి మీరు ఇచ్చేయండి అంటే ఏదో చేసి ఇచ్చేయడం అవుతుంది. సో క్వాలిటీ ఉండదు అది. సో అందుకు లేట్ అయినా పర్లేదు, లేటెస్ట్ గా రావాలి, మంచి క్వాలిటీ అవుట్పుట్ రావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విశ్వంబర రాబోతుంది. ఓకే, మరి స్టోరీ ఎలా ఉండబోతుంది సార్? స్టోరీ అయితే మనం చిరంజీవి గారు జగతకి వీడు అట్లా సుందర సినిమా, భారీ సోషియో ఫ్యాంటసీ సినిమా. అవును. అందులో శ్రీదేవి గారు, చిరంజీవి గారు పైనుంచి చంద్రజ కుమార్ చంద్ర పైనుంచి భూ నుంచి దిగి దివి నుంచి భూమికి రావడం ముందుగా చూసాం కదా. ఇప్పుడు దీంట్లో రివర్స్ గా ఉంటది అన్నమాట. ఇక్కడి నుంచి పైకి వెళ్ళడం, చిరంజీవి గారు మెత్తుకుంటూ పైకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంది, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ గా రెగ్యులర్ గా కాకుండా ఒక డిఫరెంట్ గా కొత్తగా ఆలోచించి మళ్ళీ వశిష్ఠి డిఫరెంట్ స్టోరీ చెప్పబోతున్నాడు. చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతుంది సినిమా. ఓకే, మరి ఇప్పుడు మనకు తెలిసిందే సార్, అనిల్ రావిపూడి గారు అంటే ఆయన ఎప్పుడు అనుకుంటే టైం టు టైం ఇచ్చేస్తారు అనమాట మూవీ. మరి ఇప్పుడు చిరంజీవి గారితో మనకి సంక్రాంతి కూడా ఒక సినిమా రాబోతుంది. మరి ఇదైనా టైంకి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఆయన మనం చూసాం సంక్రాంతికి వస్తున్నా ఉన్నారు, టైటిల్ అదే పెట్టాడు, నిజంగానే సంక్రాంతికి వచ్చాడు. అది వెంకటేష్ గారి కెరీర్ లోనే కాదు, రీజనల్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనమాట సంక్రాంతికి వస్తున్నాం. అంటే తెలుగు సినిమాల్లో ఓన్లీ పాన్ ఇండియా సినిమాలు కాకుండా ఓన్లీ తెలుగులో వచ్చిన సినిమాల్లో తెలుగు స్టేట్ లో అది హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా. 300 కోట్లు కలెక్ట్ చేసింది. మామూలు రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 300 కోట్లు కలెక్ట్ చేయడం అంటే గ్రేట్. అలాగే అప్పటి నుంచి కూడా మళ్ళీ సంక్రాంతి ఇంకో సినిమా చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేసుకున్నాడు పక్కాగా. ఎప్పటి నుంచి చిరంజీవి గారితో చేయాలనుకుంటున్నాడు ఆయన. అది సినిమా తర్వాత వెంటనే ఆయనకి చిరంజీవి గారు కథ చెప్పడం, ఆయన వెంటనే స్టైల్ ఎంటర్టైన్మెంట్ నచ్చి వెంటనే ఓకే అనడం, అన్ని టకటక ఫాస్ట్ అయిపోయి ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చకచక కనిచేస్తున్నాడు. ముఖ్యంగా ఆయన చూస్తాం మనం సినిమా షూటింగ్ ఎలా చేస్తుంటాడో ఆ షూటింగ్ స్టేజ్ నుంచి కూడా ప్రమోషన్ స్టార్ట్ చేస్తాడు. అవును, డిఫరెంట్ సినిమా కూడా స్టార్ట్ అప్పటి నుంచే స్టార్ట్ చేసినప్పటి నుంచే ప్రమోషన్. ఇంకో కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం, ఇందులో నయనతార హీరోయిన్, ఆమె అసలు ప్రమోషన్స్ కి రాదు తెలుసు కదా. ఓన్లీ సినిమాలు నటించడం తప్పితే ముందు అగ్రిమెంట్ లో ముందే చెప్పేస్తుంటది అని ప్రమోషన్స్ కి రానన్నట్టుగా. అలాగే ఇష్టం అయితే తీసుకుంటారు, లేకపోతే లేదు. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆవిడ కూడా చిరంజీవి గారి సినిమా చేస్తున్నానని చెప్పి ప్రమోషన్ ముందు స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం. సో అంతా ఎక్కడ తగ్గట్లేదు అనిల్ రావిపూడి. ఈ సినిమా విషయంలో కూడా సంక్రాంతికి ఖచ్చితంగా వస్తున్నాడు. దీనికి సంబంధించిన గ్లిమ్స్ కూడా రాబోతుంది. మొత్తానికి ఈ సినిమా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదాలు పోస్ట్ పోన్లు ఏమి లేవు, అనుకున్న డేట్ కి సంక్రాంతికి రాబోతుంది. ఓకే, చూసారు కదా. మరి విశ్వంబర సినిమా అయితే అప్డేట్ అయితే ఇదనమాట. మనకి లాస్ట్ ఇయర్ రావాల్సిన సినిమా తప్పకుండా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో అయితే తప్పకుండా వస్తుందని మెగాస్టార్ చిరంజీవి గారు అయితే చెప్పడం జరిగింది అనమాట. అలాగే మనం శ్రీనివాస్ గారి మాటలో చూసినట్లయితే ఈ సినిమా కూడా మనకి మొత్తం ఒక చిన్న పిల్లలకు సంబంధించింది కాబట్టి, సో సమ్మర్ లో అయితే చిన్నపిల్లలు చూడడానికి చాలా అనుకూలంగా ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి సమ్మర్ లోకి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఈసారి మాత్రం అనిల్ రావిపూడి గారు కూడా ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నారు. చూసారు కదా, మరి రాబోయే రోజుల్లో రెండు సినిమాలు కూడా ఎలా ఉంటాయి, ఏ విధంగా కలెక్ట్ చేస్తాయని కూడా మనం చూద్దాం. Thank you so much for watching.